రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామీణ న్యాయపీఠం తరపున ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాజ్యాంగము, హక్కులు, పల్లెలు, న్యాయం, భూమి ఇత్యాది అంశాలపై ప్రత్యేకంగా చర్చించాలనే ఒక ఆలోచనతోటి ఈ రోజున ఈ చర్చా కార్యక్రమం చేపడుతున్నాం. నాతో పాటుగా సుప్రీంకోర్టు న్యాయవాది పెద్దలు నిరూప్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. నేను సునీల్ హైదరాబాద్ నుంచి. ఇద్దరు కలిసి ఈ రోజున భారత రాజ్యాంగం వచ్చి 71 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాజ్యాంగ లక్ష్యాలు, రాజ్యాంగ విలువలు, వాటిని పల్లెలకి, భూమి హక్కులకి అన్వయిస్తూ ఈ రోజున ఒక అరగంట పాటు చర్చా కార్యక్రమం ఉంటుంది. ముందుగా పెద్దలు నిరూప్ రెడ్డి గారిని వారి అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఆ తరువాత కొన్ని ప్రశ్నలపై చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఓవర్ టు యు సార్. సునీల్, ఇది 30 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన లీగల్ సర్వీసెస్ డే కానీ 9th నవంబర్ నాడు లేక 26th నవంబర్ నాడు ఈ కాన్స్టిట్యూషన్ డే, లా డే, ఇది మేము కోర్టులోనే జరుపుకునేది. కానీ నీతో అసోసియేట్ అయిన తర్వాత ఇది చేంబర్ లెవెల్లో, ఇండివిజువల్ లెవెల్లో, మా చేంబర్లో హైదరాబాద్ లో లీగల్ సర్వీసెస్ డే కానీ లేక ఇప్పుడు నీతో పాటు ఇది ఈ లా డే, ఈ చేంబర్ లెవెల్లో ఈ COVID-19 వల్ల ఏదైతే మేము సోషల్ లెవెల్లో చేసేదో అది ఇండివిజువల్ చేంబర్ లెవెల్లో ఇవి అబ్జర్వ్ చేస్తున్నాం ఇప్పుడు. కానీ ఇండివిజువల్ లెవెల్లో చేసినందుకు చాలా దీర్ఘంగా, అందులో కేర్ఫుల్ గా అన్ని అంశాలు, లీగల్ సర్వీసెస్ యాక్ట్ ఏదో యాక్ట్ కింద చూసినాం కానీ దాంట్లో ఉన్న అంశాలను ఎప్పుడు ఎగ్జామిన్ చేయలేదు, దాన్ని పరీక్షించలేదు. ఇప్పుడు అదే విధంగా కాన్స్టిట్యూషన్ అది కూడా ల్యాండ్ కి రిలేటెడ్. ఇది మొట్టమొదటిసారి అందులో కొద్ది లోతులో పోయి ఆలోచించే అవకాశం దొరికింది. అయితే ఇంత మొదలు కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మనకు ఉంది, కానీ మనకు అందరికీ తెలుసు ఈ కాన్స్టిట్యూషన్ 1935 యాక్ట్ నుంచి పుట్టుకొచ్చిందని. దీనికంటే మొదలు ఉన్న యాక్ట్ 1935 యాక్ట్. అయితే కాన్స్టిట్యూషన్ గురించి మనం గంటలు మాట్లాడవచ్చు, ఇంతకంటే గొప్ప కాన్స్టిట్యూషన్ లేదని, లేక కాన్స్టిట్యూషన్ లో ఉన్న లోపాల గురించి కూడా ఎంతో గంటలు చర్చించవచ్చు. కానీ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది, అది మంచి కొరకు, చెడు కొరకు అది ఒక ఆడిట్ జరగాలి. ఎట్లయితే పొలిటికల్ ఆడిట్ జరుగుతుందో అదే విధంగా కాన్స్టిట్యూషన్ వర్కింగ్ ది కూడా ఆడిట్ ఉండాలి. ఎలక్షన్ వాచ్ అని ఉంది, ఎలక్షన్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా, చట్టాల ప్రకారం జరుగుతున్నాయా లేదా, ఎలక్షన్ వాచ్. అదే మాదిరి కాన్స్టిట్యూషన్ వాచ్ కూడా ఉండాలి. ఎంత సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషన్ కింద ఎలా పనిచేసింది, వేరే అంశాలు వాటర్ షేరింగ్ కానీ లేక ల్యాండ్ కానీ వాటర్ కానీ లేక ఇంకా వేరే అంశాలు స్టేట్ ఫార్మేషన్ కానీ కాన్స్టిట్యూషన్ కింద ఇవన్నీ కూడా ఏ విధంగా మనం దాన్ని వాడుకున్నాం అనేది ఒక ఆడిట్ అనేది తప్పకుండా ఉండాలి. ఇప్పుడు మనము కన్ఫైన్ అయ్యేది ఎక్కువ ల్యాండ్ అండర్ ది కాన్స్టిట్యూషన్. కానీ దానికంటే మొదలు నేను ఏదైతే చెప్పినానో, మనము కాన్స్టిట్యూషన్ యొక్క వర్కింగ్ అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది దాన్ని టెస్ట్ చేయాలి. మన తెలంగాణ సపరేట్ తెలంగాణ కొరకు మనము మూవ్మెంట్ నడుస్తున్నప్పుడు స్టేట్ ఫార్మేషన్ లో కాన్స్టిట్యూషన్ ఎంతవరకు తోడ్పడుతుంది అనేది మనం ఎగ్జామిన్ చేసినాం. అదే విధంగా మనకు వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా కాన్స్టిట్యూషన్ లో ఉన్న అందులో ప్రక్రియ ఏంది వాటర్ షేరింగ్ కొరకు అనేది. కానీ ఈ రెండు టెస్ట్లు మనము చేసినప్పుడు ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ లా 1950 కాన్స్టిట్యూషన్ లో కానీ అంతకు మొదలు 1947 యాక్ట్ లో కానీ కూడా లోపాలు ఉండే. ఇక్కడ వాటర్ షేరింగ్ సంబంధించి కానీ లేక స్టేట్ ఫార్మేషన్ గురించి కానీ మనకు ఎక్కువ అంశాలు 1935 యాక్ట్ లో కనబడతాయి. ఫెడరేషన్ అనే పదము ఇండియా క్వాజై ఫెడరల్ అని, ఫెడరల్ అని, ఇప్పుడు ఈ మధ్యన వాడుతున్న పదాలు కోఆపరేటివ్ ఫెడరలిజం అని, ఇవన్నీ పదాలు విన్నాం. కానీ ఫెడరేషన్ అనే పదమే లేదు కాన్స్టిట్యూషన్ లో 1950 ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ లో. కానీ 1935 యాక్ట్ ఫెడరేషన్ ఎన్నో చోట్ల ఫెడరేషన్ అనే పదం వాడింది. సుప్రీంకోర్టు పేరే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని పెట్టింది 1935 యాక్ట్. మరి 1935 యాక్ట్ కింద ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1935 యాక్ట్ కింద ఉత్తరప్రదేశ్ లో కానీ, మెడ్రాస్ లో కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఏర్పడ్డాయి 35 యాక్ట్ కింద. సో మరి 35 యాక్ట్ సరిపోయి ఉంటే మరి 50 యాక్ట్ తెచ్చే అవసరం ఏముండే? ఒకవేళ 50 యాక్ట్ మనం తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ అంశాలు ఎందుకు లేవు? మళ్ళీ మనం వాటర్ గురించి మాట్లాడినప్పుడు, వాటర్ షేరింగ్ గురించి మాట్లాడినప్పుడు, ల్యాండ్ గురించి మాట్లాడినప్పుడు, లేక స్టేట్ ఫార్మేషన్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ మనం 1935 యాక్ట్ లో ఏముందని చూడవలసి వస్తుంది.
అందుకొరకే ఇప్పుడు 26 మనందరం కూడా 26 నవంబరు మనము కాన్స్టిట్యూషన్ డే అని జరుపుకుంటున్నాం. బట్ 26 నవంబర్ ఎందుకు, 26 జనవరి ఎందుకు కాదు? 26 నవంబర్ వరకు కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ కంప్లీట్ అయింది. మరి సరి అయిన గడియ లేదని మనము కాన్స్టిట్యూషన్ డే మన 26 వరకు ఎందుకు పోస్ట్పోన్ చేసినాం? మంచి సమయం కొరక? ఒకవేళ మంచి సమయం కొరకు ఆగి ఉంటే మరి ఎటువంటి కాన్స్టిట్యూషన్ ఇది? 100 అమెండ్మెంట్స్ 70 సంవత్సరాలల్లా 100 పైన అమెండ్మెంట్స్ జరిగినాయి. మరి అది సరి అయిన కాన్స్టిట్యూషన్, మనకి సరిపోయిన కాన్స్టిట్యూషన్ అయితే ఇన్ని అమెండ్మెంట్లు ఎందుకు? కానీ ఇంత పెద్ద దేశాన్ని, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ, ఒక్కొక్క ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీలో 100 అమెండ్మెంట్లు కూడా తక్కువనే, ఇంకా ఎక్కువన్నా మనం ఆశ్చర్యపోయేది లేదు. ఎందుకంటే ఇవన్నిటినీ స్టేట్ ఫార్మేషన్ గురించి ఎంతో ఆలోచించింది. అక్కడ దాన్ని అందులో ఉన్న కాన్స్టిట్యూషన్ లో పెట్టిన ప్రొవిజన్ ఫ్లెక్సిబుల్ గా పెట్టినారు కాబట్టి స్టేట్ ఫార్మేషన్ జరగలిగింది. కానీ ల్యాండ్కి వచ్చే వరకు ల్యాండ్ యూజ్ పాలసీ ఉండాలి అని కాన్స్టిట్యూషన్ ఎక్కడ రాసలేదు. ల్యాండ్ గురించి లిస్ట్ 1 లో లిస్ట్ 2 లో, ఎందుకంటే అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి అగ్రికల్చర్ కంటెక్స్ట్ లో మనం ల్యాండ్ అనే పదం వచ్చింది. అది కూడా అగ్రికల్చరల్ ల్యాండ్, లేక ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేయాలనా లేదా అనే దాంట్లో ల్యాండ్ వచ్చింది. కానీ వేరే చిన్న చిన్న దేశాలలో మారిషియస్ ఉంది. మారిషియస్ కాన్స్టిట్యూషన్ లో ల్యాండ్ కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాళ్ళకు ఆ ల్యాండ్ అంశం కింద ల్యాండ్ యూజ్ పాలసీ ఉంది. ఆ ల్యాండ్ యూజ్ పాలసీ ఏ భూమిలో ఏం పండించాలనేది అండర్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అయితే ఫుడ్ సెక్యూరిటీ యాంగిల్ కానీ, ల్యాండ్ మేనేజ్మెంట్ యాంగిల్ నుంచి కానీ ల్యాండ్ యూజ్ పాలసీ ఉండాలంటే కాన్స్టిట్యూషన్ లో ల్యాండ్ కి సంబంధించిన అంశం ఉండనుండే. అది లేనందుకు మన ఫోకస్ అంతా గత 70 సంవత్సరాలలో ఐదర్ 3 అంశాల పైన మనం కాన్సన్ట్రేట్ చేసినాము. ఒకటి ఈ జమీందారీ అబాలిషన్ అని, ల్యాండ్ రిఫార్మ్స్ అని, అదొక అంశం. రెండవది దాని కిందనే మళ్ళీ టెనెన్సీ లాస్ వచ్చినాయి. కానీ ఎక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ దిక్కు మన దృష్టి పోయింది. ఎమినెంట్ డొమైన్ అని ల్యాండ్ అక్వైర్ చేయడం, ల్యాండ్ రిఫార్మ్స్. మరి ఆ ల్యాండ్ రిఫార్మ్స్ కింద కూడా ఏదైతే సర్ప్లస్ ల్యాండ్స్ డిక్లేర్ అయిందో దాని గురించి ఏది ఆడిట్ లేదు. సర్ప్లస్ ఎంత డిక్లేర్ అయింది, దాన్ని ఏ విధంగా మనం పంపిణీ చేసినాము, ఇక ల్యాండ్లెస్ పువర్ కి ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేసినాం అనేది. సో ఈ ల్యాండ్ అంశం ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ లో ల్యాండ్ అక్విజిషన్ పైన ప్రిన్సిపల్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటా మనము ల్యాండ్ యూజ్ పాలసీకి సంబంధించిన అంశాలు లేనందుకు మనము మన ల్యాండ్ ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నాము, ల్యాండ్ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోలేకపోతున్నాము, ఒక ల్యాండ్ యూజ్ పాలసీ అనేది ఫార్ములేట్ చేయలేకపోతున్నాము. ఈ కొన్ని అంశాలతో నేను ఈ డిస్కషన్ మొదలు పెడుతున్నాను. సునీల్ మళ్ళీ ఏమన్నా దీన్ని ముందుకు తీసుకెళ్తే మళ్ళీ దాన్ని మనం ఇంకేమన్నా రెండు ప్రశ్నలు సార్. ముందుగా భూమితోటి ప్రారంభిస్తా. అంటే గ్రామీణ న్యాయపీఠంతో ఈ చర్చ పెడుతున్నాం కాబట్టి మనందరికి తెలుసు, సంగారెడ్డిలో మనం జిల్లా కోర్టు ఎదురుగానే పల్లెలకి న్యాయం చేర్చాలి, పల్లెలకు చట్టాలు వెళ్ళాలి, రైతుకు అండగా నిలబడాలనే ఒక లక్ష్యంతో గ్రామీణ న్యాయపీఠం పెట్టాము. అందులో కీలకంగా మనం ముందు పనిచేస్తుంది భూమి వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై మొదలు పెట్టాము. ఇందులో నాకు ఒక భారత రాజ్యాంగం అన్నారు కాబట్టి ఒక మౌలికమైన ప్రశ్న మీకు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా భూమి పోయింది, కానీ ఇప్పటికీ రాజ్యాంగబద్ధ హక్కు ఉంది. ఆర్టికల్ 300A భూమి ఒక హక్కుగానే ఉంది. ప్రాపర్టీ రైట్ స్టిల్ రిమైన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. మన దాన్ని ఎప్పుడు ఒక నెగటివ్ రైట్ గానే చూస్తూ వస్తున్నాం. మీరు అన్నట్టుగా భూసేకరణ చేయొచ్చు, కానీ చేసేటప్పుడు చట్టబద్ధంగానే భూమి తీసుకోవాలి, చట్టం లేకుండా భూసేకరణ చేయడానికి వీలు లేదు. అంటే ప్రభుత్వం హక్కులకి డిప్రైవ్ చేయదు అనే ఒక కోణంలో చూస్తున్నాము. కానీ ఇదే చట్టం ప్రకారం, అంటే ఇదే ఆర్టికల్లో కెన్ బి ఇంటర్ప్రిట్, ఈ ఆర్టికల్ ఉంది కాబట్టి ప్రభుత్వాలే ఒక పాజిటివ్ స్టెప్ తోటి ఆస్తులు ఉన్న వాళ్ళకి, ల్యాండ్ ఉన్న వాళ్ళకి, అరెకరం ఉన్న వాడికి కావచ్చు, 4 ఎకరాలు 10 ఎకరాలు చట్టబద్ధంగా భూమి హక్కు కలిగిన వాళ్ళ హక్కులు కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని ఈ ఆర్టికల్ మనం ఇంటర్ప్రిట్ చేయవచ్చా? కెన్ వి సే దేర్ ఇస్ ఎ పాజిటివ్ రైట్ ఇన్ ఆర్టికల్ 300A? సునీల్, ఇప్పుడు మనము ఎక్కువ మన దృష్టి భూమి, వ్యవసాయము, గ్రామాల దిక్కు మనది ఉంది కాబట్టి ఇది గాంధీజీ యొక్క 150వ బర్త్ యానివర్సరీ, మొన్ననే అక్టోబర్ 2 నాడు 150 బర్త్ యానివర్సరీ చేసుకున్నాం. మరి ఈ సందర్భంలో కూడా, ఈ కాన్స్టిట్యూషన్ సందర్భంలో కూడా గాంధీజీని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గాంధీజీ
ఆయన ఆయన కూడా కాన్స్టిట్యూషన్ మీద ఎన్నో ఆయన ఆలోచనలు ఉండే. అవన్నీ ఆలోచనలు కూడా అది అన్ని ఒక దగ్గర ఒక పుస్తకం రూపంలో లేవు, కానీ ఆయన 100 వాల్యూమ్స్ ఏదైతే ఉన్నాయో కలెక్టెడ్ వర్క్స్ లో అంతటా తీస్తే ఆయన కాన్స్టిట్యూషన్ మీద ఉన్న వ్యూస్ మీద ఒక బుక్కే తయారు కాగలుగుతుంది. కానీ ఈ పని ఆయన శిష్యుడు ఒక వార్దాలో ఒక కామర్స్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమన్ నారాయణ్, ఆయన గాంధీజీస్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా సెల్ఫ్ రూల్ అని ఒక బుక్ కూడా తయారు చేసినాడు, గాంధీజీ వ్యూస్. అయితే గాంధీజీ యొక్క కాన్స్టిట్యూషన్ లో గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చి, గ్రామంకి ప్రాధాన్యత ఇచ్చినామంటే ఊరిలో వ్యవసాయం చేసుకోవడానికే ఉంటారు, గ్రామం అంటే వ్యవసాయము, వ్యవసాయం అంటే భూములు. అయితే గాంధీజీ కాన్స్టిట్యూషన్ కానీ ఆయన కొన్ని వ్యూస్ కానీ మనం ఈ కాన్స్టిట్యూషన్ లో ఇన్కార్పొరేట్ చేసి ఉంటే ఎన్నో సమస్యలు మనము దాన్ని తట్టుకోగలుగుతుంటాం. కానీ ఆ పని చేయలేదు. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ అన్నట్టు కాన్స్టిట్యూషన్ తయారయ్యేటప్పుడు అందులో వ్యవసాయం కానీ గ్రామాలతో సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంది సభ్యులు. తెలిసిపోతున్నది ఈ అంశాలపైన చర్చించలేదు, ఈ అంశాలు కాన్స్టిట్యూషన్ లో ఏ విధంగా ఉండాలో లేవంటే ఆ సభలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనము తెలంగాణకు చెందిన వాళ్ళం, తెలంగాణ నుంచి సభ్యుడే లేడు అందులో. ఇంత పెద్ద ప్రాంతానికి సభ్యత్వమే లేకుండే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. సో ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత అందులో తప్పులు పట్టడం తప్పు. గాంధీజీ 3 అంశాలు ఆయన అన్నాడు, ఏది ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్. ఒకటి, కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి, ఎందుకంటే అది విజన్ డాక్యుమెంట్, అది మనకు ఒక దారి చూపెడుతుంది, ఒక డైరెక్షన్ చూపెడుతుంది. కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి. రెండవది, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఉండాలన్నాడు. ఆయన పార్లమెంటరీ డెమోక్రసీ అనలేదు, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఉండాలన్నాడు. అయితే ఈ మూడవది ఫండమెంటల్ రైట్స్ ఉండాలన్నాడు. మరి కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ గా పెట్టి డైల్యూట్ చేసే అవసరం ఏముండే? డెమోక్రసీ ఏమన్నా అర్థం ఉంటుందా? ప్రాపర్టీ ప్రతి వ్యక్తికి ఇంత ఉండడానికి స్థలం కానీ, స్వంత స్థలం, కొద్దిగా ఎంతో భూమి ఉంటే అది మన యొక్క పొలిటికల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ఎకనామిక్ ఏదైతే సెక్యూరిటీ ఉందో అది మన పొలిటికల్ రైట్స్ ని మనని సెక్యూర్ చేస్తాయి. మరి ఫండమెంటల్ రైట్ గా మనం కాన్స్టిట్యూషన్ లో తీసుకొని తర్వాత 42nd అమెండ్మెంట్ లో డైల్యూట్ చేసి 44th అమెండ్మెంట్ తో మళ్ళీ దాన్ని రిటైన్ చేయడము. ఇప్పుడు మళ్ళొకసారి హెర్నాండో డిసాటో ఫిలాసఫీ కానీ ఎక్కడెక్కడైతే క్యాపిటలిజం గ్రో అయిందో, ఒక దిక్కేమో మనం సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనుకుంటా ఒక దిక్కు మనం దాని గురించి మాట్లాడతాం, ఇంకో దిక్కేమో మన అన్ని పాలసీస్ అన్ని కూడా ప్రో మార్కెట్, ప్రో క్యాపిటల్. ఏదేమున్నా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండడానికి ఇల్లు, ఇంత భూమి ఉంటే అది అతని పొలిటికల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకొరకే మళ్ళీ ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది దాని మొదలు ఉన్న హోదాకి రీస్టోర్ చేయవలసిన అవసరం ఉన్నది. సరే, ఇక్కడ నాకు 2 జ్ఞాపకం వస్తున్నాయి. ఇంతకు మునుపు యూపీఏ ప్రభుత్వంలో 2 ప్రయత్నాలు. ఒకటి, రైట్ టు హోమ్ స్టేడ్ అని కనీసం 4 గుంటల ఇంటి స్థలం అన్నా ప్రతి కుటుంబానికి ఉండాలి, అందుకోసం ఒక చట్టం చేయాలని ప్రయత్నం జరిగింది. తర్వాత అలాంటి చట్టమే బీహార్ చేసే ప్రయత్నం చేసింది. రెండోది, రైట్ టు మినిమం ల్యాండ్ హోల్డింగ్, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాలకి వ్యవసాయం చేసుకోవడానికి కనీసం అరెకరమో ఎకరమో మినిమం హోల్డింగ్ ఉండేటగా చట్టం చేయాలని ఒక ప్రయత్నం జరిగింది. కానీ అది ఆ ప్రయత్నంలోనే ఆగిపోయింది తప్ప ముందుకు వెళ్ళలేదు. ఇలాంటి 2 చట్టాలు ఏమైనా ఉంటే ఆ గ్రామీణ ప్రాంతానికి మేలు జరుగుతుందని మీరు భావిస్తారా? ఈ అంశం మీద సునీల్ నువ్వే చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ తీసుకొస్తున్నారో, కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద కన్సాలిడేషన్ కి ఏమైనా స్కోప్ ఉన్నదా? ఎందుకంటే దేశంలో 85% హోల్డింగ్స్ బిలో 5 acres, అందులో 63% బిలో 3 acres. మరి ఇంత ఫ్రాగ్మెంటెడ్ హోల్డింగ్స్ పెట్టుకొని అగ్రికల్చర్ సెక్టర్ ముందుకు పోతుంది. అదిగాక మన గ్రామ ప్రాంతాలకు ఉన్న సమస్యలు, భూమి, వ్యవసాయం సంబంధించిన సమస్యలను మనం తీర్చుకోక మొదలే WTOలో సభ్యత్వం తీసుకుంటుంది. ఒక దిక్కు సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్ట్ అని చెప్తూ మళ్ళీ అక్కడ పోయి WTOలో మల్టీలాటరల్ అగ్రిమెంట్ సైన్ చేసి ఇక్కడ వచ్చి మేము అక్కడ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ సైన్ చేసినాం కాబట్టి మళ్ళీ WTO పాలసీస్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ పైన ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఇట్లా ఉన్నప్పుడు ఈ ఫ్రాగ్మెంటెడ్ హోల్డింగ్స్ లో అగ్రికల్చర్ గా మనము ముందుకు ఎట్లా పోగలుగుతాం? ఎప్పటికి కూడా మన GDP 22% ఉండేది అగ్రికల్చర్. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే దాని అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కానీ అది తగ్గింది. గత 10 సంవత్సరాలలో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ తగ్గింది.
మైగ్రేషన్ గ్రామాల నుంచి పట్టణాలకు మైగ్రేషన్ పెరిగింది. కానీ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ సెక్టర్ కొద్దిగా మళ్ళీ పైకి వస్తుంది కాబట్టి అందరి దృష్టి అగ్రికల్చర్ తరఫున పోయింది కాబట్టి ఈ ఫ్రాగ్మెంటెడ్ హోల్డింగ్స్ మన ప్రొడక్షన్ తగ్గించవా? మన ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఏమైనా కార్పొరేట్స్ వాళ్ళ క్యాపిటల్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న నిధులను తీసుకొని మళ్ళీ గ్రామాలలో పంపు చేస్తే మళ్ళీ ఏమైనా అగ్రికల్చర్ సెక్టర్ మీదికి వచ్చే అవకాశం ఉన్నదా? అది నేను ఎక్కువ ఎగ్జామిన్ చేయలేదు, కానీ మీకు నాకంటే ఎక్కువ అవగాహన ఈ మా కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ పైన మీరు స్టడీ చేసినారు కాబట్టి మీరేమైనా దాని మీద చెప్పగలిగితే ఐ విల్ బి రెడీ టు బి ఎన్లైటెడ్. అంటే రెండు అనిపిస్తున్నాయి సార్. ఒకటి, కాంట్రాక్ట్ వ్యవసాయం అనేది థియరిటికల్ గా చూసినట్లయితే రైతు ఇటు కంపెనీ వ్యవసాయం అన్నిటికీ బాగున్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ కాంట్రాక్ట్ చట్టాన్ని గ్రామాల్లో అమలు చేసేటప్పుడు కనుక రైతు తరపున చట్టం తెలిసిన వాడు లేకపోయినా, ఆ కాంట్రాక్ట్ లో ఉల్లంఘన జరిగినప్పుడు రైతుకు ఒక రక్షణ కవచం లేకపోయినా, రైతు తరపున నిలబడే వాళ్ళు లేకపోయినా సరే కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఒక పక్కనేమో పల్లె స్థాయికి చట్టం వెళ్ళలేదు. పల్లె ప్రజల చట్టాలు వాడుకోవటం కానీ, పల్లెలో చట్టంలో అన్యాయం జరిగితే కోర్టు వెళ్ళటం కానీ చేయలేని పరిస్థితులు. గ్రామానికి ఇంకా న్యాయం కోర్టులే చేరుకోలేదు. అట్లాంటి సందర్భంలో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇలాంటి చట్టాలు వ్యవసాయానికి వచ్చినప్పుడు గ్రామ స్థాయిలోనే కొంత యంత్రాంగం, చాలా సార్లు మాట్లాడుకున్న గ్రామ న్యాయాలయాన్ని లేకపోతే విలేజ్ కోర్ట్స్ అని ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. అలాంటివి వచ్చి గ్రామ స్థాయిలో కూడా పారాలీగల్స్ ఇలాంటి వ్యవస్థ కనుక ఉండి ఈ చట్టాలు కనుక ఉంటే కొంత లబ్ధి పొందగలుగుతారు. కానీ అలాంటి వ్యవస్థ లేనప్పుడు కొంత ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంకొక అంశం ఏంటంటే ఈ రెండు చట్టాలకు సంబంధించి అంటే మీరు ఎప్పుడో అన్నారు అంటే ప్రాపర్టీ రైట్ అనేది కొద్దిగా భూమి లేకపోతే ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి చాలా అవకాశాలు దెబ్బతింటున్నాయి. కొద్ది గొప్ప ఉండడానికి ఒక గుంటో 2 గుంటలో ఇల్లు, కొద్ది గొప్ప వ్యవసాయం చేసుకునే భూమి ఉండాలి. కానీ ఆ రైట్ కల్పించే చట్టాలు ఏమీ లేవు. ఒకటి. రెండు, ఈ రోజున దేశంలో పరిస్థితి ఎట్లా ఉందంటే భూమి ఉంటే సరిపోదు, భూమికి కాగితాలన్నీ కరెక్ట్ గా ఉంటేనే భూమి నుంచి ఏమన్నా పొందగలిగే పరిస్థితి వస్తుంది. కాగితాలు సక్రమంగా లేవు, రికార్డులు సక్రమంగా లేవు. ప్రభుత్వాలు ఇంకో పక్క ఆ కాగితాలని రికార్డుని సవరించే ప్రయత్నం సరిగ్గా చేయట్లేదు. మనం ఏమైనా ఈ కాగితాలని సవరించడం, రికార్డు సరిగా మెయింటైన్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అది కూడా రాజ్యాంగ బాధ్యత అని మనం కనుక చెప్పగలిగితే కొంచెం ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుందేమో నా అభిప్రాయం. అంటే ఆర్టికల్ 300A నెగిటివ్ గా చూడటం మాత్రం కాకుండా పాజిటివ్ గా ఇంప్లిమెంట్ అంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలిగితే. ఆర్టికల్ 31 దాని యొక్క వెనకటికి ఉన్న ప్రిస్టీన్ గ్లోరీ దానికి మళ్ళీ అది దాని యొక్క ఏదైతే పవర్స్ రైట్ ఉందో ఆ రైట్ రిస్టోర్ చేయాలి ప్రిస్టీన్ ఫామ్ లో. మనం ఆర్టికల్ 31 ఎనాక్ట్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఏ రూపంలో ఉండేనో ఆ రూపంలో దాన్ని రీస్టోర్ చేయాలి, రైట్ టు ప్రాపర్టీ. మరి ఈ ఏదైతే సర్ప్లస్ ల్యాండ్ అని ల్యాండ్ రిఫార్మ్స్ కింద ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏదైతే సర్ప్లస్ భూములు వచ్చినాయో, సర్ప్లస్ భూములు గవర్నమెంట్ లో వెస్ట్ అయినాయో దానికి కూడా ఆడిట్ ఉండాలి. ఏ మాదిరి వాడుకున్నారు అది. ఊరికే సీలింగ్ పెట్టి భూములు తీసుకుంటే దాని ప్రొడక్టివిటీ పెరగలేదు. అది ఏ విధంగా మీరు ప్రొడక్టివిటీ దాని ప్రొడక్షన్ కొరకు వాడుకున్నారో, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ కొరకు వాడుకున్నారో, లేక పట్టణాలు స్థాపించడానికి వాడుకున్నారో దాని ఆడిట్ జరగలేదు. సీలింగ్ పెట్టినా వదిలేసినాం. ల్యాండ్ అక్విజిషన్ లో ప్రభుత్వంకి పవర్ ఉందన్నారు, ప్రైవేట్ భూములు తీసుకున్నారు పబ్లిక్ పర్పస్ కొరకు. ఆ పబ్లిక్ పర్పస్ యొక్క అర్థము అది ప్రతి సంవత్సరం మారుతా పోయింది. పబ్లిక్ పర్పస్ ఏంది? ఇప్పుడు వచ్చిన కొత్త చట్టము ప్రోగ్రెసివ్ అనుకోండి, ఏదైతే ఫేర్ కంపెన్సేషన్ యాక్ట్ ఉందో. కానీ ఇప్పటి వరకు ఈ మన ల్యాండ్ అనగానే మనము ల్యాండ్ యూజ్ కానీ ల్యాండ్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించకుండా మనం ఎక్కువ ల్యాండ్ అక్విజిషన్ మీద ఎప్పటికీ మనము ప్రభుత్వ దృష్టి నుంచే మనం ల్యాండ్ అని చూసినాం. ల్యాండ్ ప్రొడక్టివిటీ పెంచి ఫుడ్ సెక్యూరిటీ ఏ విధంగా మనము అచీవ్ చేయగలుగుతామో, ఫుడ్ సెక్యూరిటీ దాని గురించి ఆలోచించకుండా ఎప్పటికీ మనము ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ రిఫార్మ్ అని ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి ఆ సీలింగ్ భూములతో మన సరెండర్ చేసిన సర్ప్లస్ భూమి మనం ఏ విధంగా వాడుకున్నామో దాని గురించి ఏమి ఆడిట్ లేదు. ఇది ఇకపోతే ఈ ల్యాండ్ అక్విజిషన్, ఇవన్నిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఇప్పటి వరకు 70 సంవత్సరాలు సంవిధానం మన ఎనాక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఒక ల్యాండ్ యూజ్ పాలసీ అనేదే లేదు. సో అది లేనప్పుడు మనం అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఏ విధంగా మనం పెంచుకోగలుగుతాము?
అండ్ మళ్ళీ మన సెల్ఫ్ సఫిషియన్సీ మనం ఎట్లా అటైన్ చేయగలుగుతాం అనేది ఒక పెద్ద సమస్య. ఇంకొకటి భూములకు సంబంధించి మాట్లాడితే అంటే గిరిజనుల సమస్యల గురించి కొంచెం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. గిరిజనులకి ఒక ప్రత్యేకమైన స్థానం రాజ్యాంగంలో. కానీ భూముల విషయానికి వచ్చినట్లయితే రాజ్యాంగంలో అన్ని రకాల రక్షణలు గిరిజన ప్రాంతానికి కల్పించినా కానీ ఈ రోజున పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ విషయం తీసుకున్నట్లయితే కూడా తెలంగాణలో 4 ఉమ్మడి జిల్లాలలో కొంత గిరిజన ప్రాంతం ఉంది. తెలంగాణలో వరంగల్, ఖమ్మము, మహబూబ్ నగర్ లో కొద్ది ప్రాంతము, ఆదిలాబాదు, ఇటు ఆంధ్రాలో కూడా చాలా ఎక్స్టెన్సివ్ గా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మనకు 2 ప్రధాన సమస్యలు కనబడుతున్నాయి. ఎల్టీఆర్ చట్టం ఉంది, రాజ్యాంగం చెప్తున్నా కానీ భూసేకరణల విషయంలో కావచ్చు, వాళ్ళ భూముల హక్కుల్ని రక్షించడం కావచ్చు, ఇబ్బందులు వస్తున్నాయి ఒక పక్కన. రెండోది కొత్తగా వచ్చిన ఏదైతే అటవీ హక్కుల చట్టం ఉందో మంచి లక్ష్యంతో వచ్చింది, అర్హత ఉన్న వాళ్ళందరికీ హక్కు దక్కలేదు, దాన్ని అడ్డం పెట్టుకొని కొత్తగా అడవులు కూడా నాశనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన హక్కులకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా మీరు ఎలా చూస్తారు? వాళ్ళకున్న సేఫ్టీ మెకానిజమ్స్ కానీ మీ దృష్టిలో అభిప్రాయం ఏంటి? ఏ విధంగా వారికి ఉపయోగపడుతుంది? అన్ఫార్చునేట్లీ మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్స్ జరిగినాయి ట్రైబల్ రైట్స్ పైన. కానీ ఈ రోజు కాన్స్టిట్యూషన్ లో ట్రైబల్ రైట్స్ షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 లో నిలిచిపోయినాయి. కమ్యూనిటీ ఓనర్షిప్ అనేది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆ పదం వాడుతుంది, కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ రైట్స్. ఈ మధ్య కాలము ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అనౌన్స్ కూడా చేసింది, మేము 2 లక్షల ఎకరాలు కమ్యూనిటీ ఓనర్షిప్ బేసిస్ మీద ఇచ్చినామని. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, భారతీయ రాజ్యాంగంలో ఎక్కడ కూడా కమ్యూనల్ ఓనర్షిప్ యొక్క రికగ్నిషన్ లేదు. ఒకవేళ ఈ రోజు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద కమ్యూనిటీ ఓనర్షిప్ బేసిస్ మీద మనం ల్యాండ్ అలాట్ చేసిన, రేపు మళ్ళీ కాన్స్టిట్యూషన్ కింద మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ అని అది అక్వైర్ చేసుకోవచ్చు కదా. అట్లా కాకుండా రేపటి నాడు అక్వైర్ చేస్తే మరి సరి అయిన దానికి ఏ విధంగా అయితే ఫేర్ కంపెన్సేషన్ యాక్ట్ లో ఉన్న అంశాలని దానికి వర్తిస్తాయా? మరి ఆ మాదిర 2 రెట్లు మార్కెట్ రేట్ కంటే 2 రెట్ల రేటు కట్టిస్తారా ఏది ట్రైబల్ ల్యాండ్ అక్వైర్ అయితే? లేక ఇది మేమిచ్చిన భూమే కదా, మేమే తీసుకుంటాము వితౌట్ కంపెన్సేషన్, అది మళ్ళీ మన ప్రిన్సిపల్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ ప్రిన్సిపల్ అప్లై చేసి కంపల్సరీలీ మేము అక్వైర్ చేసుకుంటాం. సో ఇది కౌంటర్ పర్పస్, ఇది ఇట్ డజంట్ సర్వ్. ఐ మీన్ అయితే ఈ రోజు ట్రైబల్స్ కి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 తప్ప వాళ్ళకి ఇంకెక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి చోటు కలగదు కాన్స్టిట్యూషన్ లో. తర్వాత ఇంకొక అంశానికి వెళ్తే సార్, మనం ఇప్పటిదాకా భూముల గురించి మాట్లాడుకున్నాము. ఇంకొక రెండవ కీలకమైన అంశం ఏంటంటే జస్టిస్, న్యాయానికి సంబంధించి. ఇప్పుడు గ్రామ స్థాయిలో గ్రామస్తులు న్యాయం పొందారు, మరీ ముఖ్యంగా రైతాంగం తమకున్న భూమి కష్టాలు, వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే పట్టణాల్లో ఉన్న కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందలేని పరిస్థితి. ఒక పక్కన చాలా కాలం నుంచి విలేజ్ కోర్ట్స్ అని, గ్రామ న్యాయాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అనుకున్న ఫలితాలు ఏమీ రాలేదు. గ్రామ స్థాయికి న్యాయం తీసుకెళ్లాలంటే కోర్టులను గ్రామాలకు తీసుకెళ్లాలా, గ్రామంలో ఉన్న ఇంత మునుపు ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని బలోపేతం చేస్తే బాగుంటుందా? మధ్య మార్గం ఏమైనా ఉందా? మీరేమి అభిప్రాయపడతారు? ఈ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటెక్స్ట్ లో నేను గాంధీజీ పేరు మెన్షన్ చేసినాను కాబట్టి, గాంధీజీ దీనిపైన ఆలోచించినాడు. అందరికంటే మొట్టమొదటి ఆయన ఓపెన్ జైల్స్ గురించి ఆ కాలంలోనే మాట్లాడినాడు, ఇంప్లిమెంట్ కూడా చేసినాడు. ఇది పూనా దగ్గర ఒక చిన్న రాజ్యం ఉండే, ఔంద్, స్టేట్ ఆఫ్ ఔంద్, అక్కడ ఓపెన్ జైల్స్ సిస్టమ్, అక్కడ రాజా ఒప్పుంటే అక్కడ ఓపెన్ జైల్ సిస్టమ్ ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేసినాడు. అదే విధంగా గాంధీజీ ఒక వ్యూ ఏంటంటే ఆయన గ్రామాల గురించి మాట్లాడినాడు, కానీ గ్రామ్ స్వరాజ్ అన్నాడు. ఆ గ్రామ్ స్వరాజ్ కాన్సెప్ట్ లో గ్రామ్ న్యాయాలయ కూడా ఉండే. ఆయన మన తాలూకా లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ కోర్ట్స్ ఉండకూడదు, కోర్టు గ్రామంలో ఉండాలి, అది గ్రామ్ న్యాయాలయ, న్యాయ పంచాయత్ రూపంగా ఉండాలి. కానీ ఎప్పుడైనా కఠిన సమస్యలు ఉంటే డిస్ట్రిక్ట్ జడ్జు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి పోయి ఊర్లో కూర్చొని అక్కడనే ఆ సమస్య దాన్ని పరిష్కరించారని ఆయన అభిప్రాయం ఉండే. కానీ నేను అనేది ఏంటంటే గ్రామ న్యాయాలయ అనేది ఊర్లో ఉండాలి. ఒక గ్రామస్తుడు ఏ సమస్య వచ్చినా ఆయన పట్టణానికి కానీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోయే అవసరం ఉండకూడదు. న్యాయ ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉందో అది గ్రామంలోనే అవైలబుల్ ఉండాలి. అయితే ఈ గ్రామ న్యాయాలయ కానీ న్యాయ పంచాయతీలు కానీ
ఆయన ఊరు లెవెల్లోనే ఉండాలి. అక్కడ మీరు సమస్యలు పరిష్కరించండి. ఏవైతే మీరు పరిష్కరించలేరో దాని కొరకు మీరు డిస్ట్రిక్ట్ జడ్జిని కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి మీతో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో ఇది ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ దీంతోనే తెలిసిపోతుంది. ఒకవేళ ఈ 70 సంవత్సరాలలో కాన్స్టిట్యూషన్ కింద మనం ఏదేది సాధించుకోవాలో అది సాధించుకోలేదు కొన్ని పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదంటే ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకుండా. ఇదైతే టాప్ బాటమ్ అప్రోచ్ ఏదైతుందో ఇది పనిచేయదు. బాటమ్ అప్ అప్రోచ్ మనము గ్రామం నుంచి స్టార్ట్ చేస్తే గానీ మన ఈ గాంధీజీ ఎప్పుడు కూడా ఈ యొక్క గవర్నమెంటల్ స్ట్రక్చర్ పిరమిడ్ మాదిరి ఉండకూడదు, కానీ కన్సెంట్రిక్ సర్కిల్స్ మాదిరి ఉండాలి. ఔటర్ సర్కిల్ లోపల సర్కిల్ ని తినేయకూడదు, అండ్ ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్ ని తినేయకూడదు. ఏ సర్కిల్ ఈ కన్సెంట్రిక్ సర్కిల్స్ అనే ఒక మోడల్ మన ముందు పెట్టినాడు. ఇది పిరమిడ్ కాదు, టాప్ డౌన్ అప్రోచ్ పనికిరాదు, కింది నుంచి మొదలు పెట్టాలి. అది కూడా కన్సెంట్రిక్ సర్కిల్స్ మోడల్లో మనము గ్రామంని మళ్ళీ మన పట్టణాలకు కనెక్ట్ చేసే అవసరం ఉన్నది. దీని కొనసాగింపుగా నాకు ఇంకొక మాట, ఇది మనం న్యాయం గురించి మాట్లాడుకున్నప్పుడు న్యాయ సేవల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజున పట్టణాలలో రకరకాల పద్ధతులతో చాలా ఎఫిషియెంట్ లీగల్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. అది లా ఫర్మ్లు కావచ్చు, పెద్ద లాయర్లు కావచ్చు, రకరకాల ఎక్కడైనా కాంపిటెంట్ లాయర్ ఉన్నాడు అంటే జిల్లా హెడ్ క్వార్టర్కో రాష్ట్ర రాజధానికో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బాగా కాంపిటెన్సీ ఉన్న లాయర్లు ఎవరు తహసీళ్లలో లేకపోతే పల్లెల్లో ఉండిపోవాలని ఆలోచన చేయట్లేరు. ఇక కొత్తగా పెద్ద పెద్ద పట్టణం అన్నింటిలో లా ఫర్మ్స్ వచ్చేసాయి. మరి ఇక్కడ ఉన్న ఏ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ ఏవైతే అందుతున్నాయో మనం ఇప్పుడు పట్టణాల్లో అందే సేవలన్నీ పల్లెల్లో అందించాలని రూర్బన్ అని మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రూర్బన్ కాన్సెప్ట్ లీగల్ సర్వీసెస్ ఏమి లేదా? ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ లీగల్ సర్వీసెస్ పల్లెల్లో అందజేసే ప్రయత్నం చేయొచ్చు కదా? అట్లాంటి ఎక్కడ ఉన్నాయా? మనం ఏం చేస్తే బాగుంటది? పట్టణంలో అందే ఎఫిషియెంట్ లీగల్ సర్వీసెస్ పల్లెల్లో ఎందుకు అందకూడదు? పల్లెల్లో ఒక మంచి లాయర్ దొరకడు, పల్లెల్లో న్యాయ సేవలు పొందాలంటే అవకాశం లేదు. మనం ఒక దేశంగా ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఆ ఆలోచన మనం చేయాలి కదా. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏదైతే ఈ స్లోగన్ వచ్చిందో ఇండియా వర్సెస్ భారత్ అనేది, గత 20 సంవత్సరాలలో మనం చూసింది ఏంటంటే ఆ అర్బన్ ఇండియాని మనం ఇండియా అంటున్నాం. అక్కడ జరిగే డెవలప్మెంట్ జరగని, కానీ ఇండియా పోయి సూపర్ ఇండియా అయింది. కానీ ఏదైతే గ్రామాలల్లో మన నివసిస్తున్న భారతీయులు వాళ్ళ పరిస్థితి బత్తర్ అయింది. ఈరోజు ఇండియా పోయి సూపర్ ఇండియా అయిండొచ్చు, కానీ భారత్ పోయి బత్తర్ భారత్ అయిపోయింది. ఇక్కడ అక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ దొరుకుతుందా లేదా రైతుకు? ఆ రైతుకు వస్తున్న మినిమం సపోర్ట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కి రిలేట్ అయి ఉన్నదా లేదా? పట్టణాలలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన శాలరీ ఇన్ఫ్లేషన్ కి రిలేట్ అయి ఉంటుంది, కానీ ఒక రైతు పండిస్తున్న పంట ఆయనకు వస్తున్న మినిమం సపోర్ట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కి రిలేటెడా లేదా అనేది ఎటువంటి కనెక్షన్ ఉండదు. ఈ ఇండియా వర్సెస్ భారత్, మనం ఇప్పుడు ఇండియాని మనం డిస్మాంటిల్ చేసే పొజిషన్ లో లేము. వాళ్ళు అంత పవర్ఫుల్ అయిపోయినారు. కాబట్టి మనటువంటి వాళ్ళం అట్లీస్ట్ మనము ఈ భారతదేశానికి, ఈ భారతదేశంలో ఉన్న గ్రామాలకు, గ్రామస్తులకు, రైతులకు, భూమికి కట్టుబడి మనం సాధించిన కాడికి సాధిద్దామనే ఒక లక్ష్యంతో మనం ముందుకు పోతే ఏదో కొద్దిగా మన జీవిత కాలంలో మనం సాధించవచ్చు. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు మనం ఏదైతే నవంబర్ 9వ తారీఖున సంగారెడ్డిలో ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టామో దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మనము కొత్తగా మొదలు పెట్టాము గ్రామీణ న్యాయపీఠం పేరుతోటి పల్లెకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. పల్లెల్లో రకరకాల కార్యక్రమాలు మనం అనుకుంటున్నాం. పల్లెలోకి చట్టం చేరాలి, పల్లెల్లోనే న్యాయాలు జరగాలి, న్యాయస్థానాలు ఉండాలి, ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నాం. 30 ఏళ్లుగా అత్యున్నత న్యాయస్థానంలో మీరు ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ చట్టాన్ని, ఆ న్యాయాన్ని అతి కింది స్థాయిలో ఉన్న గ్రామానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా 30 ఏళ్లుగా అపెక్స్ కోర్టులో ఉండి ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఇది మీరు ఒక ముందడిగేశారు, ఈ ప్రయత్నంలో మీరు ముందుండి నడిపించబోతున్నారు. కాబట్టి ఈ ప్రయాణాన్ని ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత తిరిగి వెనక్కి వస్తున్నారు అనిపిస్తున్నదా, లేదా కొత్తగా ఏదో నేర్చుకున్నాం ఇక్కడి నుంచి పల్లెల్లో నేర్చుకున్నాం అనిపిస్తుందా, లేకపోతే ఆ అనుభవాలు ఇక్కడ పనికొస్తాయి అనిపిస్తుందా? మొత్తంగా ఈ ప్రయత్నంపై మీ అభిప్రాయాలు? ఒకటి ఇంకొకసారి నేను అన్నట్టు మన గాంధీజీ రాసిన కాన్స్టిట్యూషన్ అది ఎక్కడైనా ఒక కాపీ దొరకబట్టి, లేకుంటే శ్రీమన్నారాయణ అన్ని కలెక్ట్ చేసి ఒక దగ్గర సమకూర్చిన ఏదైతే పుస్తకం ఉన్నదో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ సెల్ఫ్ రూల్ అనేది, దాన్ని ఇంకొకసారి మనం దాన్ని తిప్పేసి చూడాలి. ఆయన విజన్ ఏముండే, విలేజెస్ కి ఏం విజన్ ఉండే, అగ్రికల్చర్ కి ఏం విజన్ ఉండే. గాంధీజీ ఎప్పుడు కూడా ఆయన పొలిటికల్ సైంటిస్ట్ కాదు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా
ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన సమస్యను చూసేది, దానికి పరిష్కారం ఏందో దాన్ని అని ఆలోచించేది ఆయన. కానీ ఈ థియరీలు, ఈ ఐడియాలజీలు, ఈ సిస్టమ్స్ లో ఆయన ఎప్పుడు. సో మనం కూడా గాంధీజీ ఆయన యొక్క కన్సెప్ట్ ఏముండే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒకసారి మనం చూడవలసిన అవసరం ఉన్నది. అండ్ ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉన్నదో గ్రామంకు పోయేది, ఇది ఏ ప్రభుత్వం పోలేదు. ఎందుకంటే ఈ టాప్ డౌన్ అప్రోచ్ లో మనం చాలా మట్టుకు బయటి ఇంగ్లీష్ సిస్టమ్ ఏదైతే అడాప్ట్ చేసుకున్నామో సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ, ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇది ఎన్జిఓ సెక్టర్ లోనే కాగలుగుతుంది. అది మనటువంటి యొక్క ఏమంటారు బేర్ ఫుట్ లాయర్స్ అనండి, లేక ఫుట్ సోల్జర్స్ అనండి. నువ్వు నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఈరోజు అవసరం ఉన్నది ఫుట్ సోల్జర్స్, పెద్ద పెద్ద ఇది కాదు, ఆర్మమెంట్స్ కాదు. వీ నీడ్ ఫుట్ సోల్జర్స్ హూ విల్ టేక్ ద కాన్స్టిట్యూషన్ టు ద విలేజెస్. అప్పుడు ఈ యొక్క స్లోగన్ తో మనము మీరు నేను అందరం కలిసి ఇది మనం వాట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఇస్ ఫుట్ సోల్జర్స్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దట్ దీన్ని మనం ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈ గ్రామీణ న్యాయపీఠం కన్సెప్ట్ తో మనం ఇది కనెక్టివిటీ చేసినట్టయితే ఇప్పుడు మనకు పనికొచ్చేది. సుప్రీంకోర్టులో ఇంతకాలం నుంచి 30 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉన్నా అని అనిపించింది, కానీ ఈ రోజు నా గ్రామంలో ఉండి నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయగలుగుతాను. కోవిడ్ వల్ల ఆ ప్రాసెస్ ఇంకా కొద్దిగా తీవ్రంగా జరిగింది. అది మన ఈ కోవిడ్ వల్ల ఈ కనెక్టివిటీ. కానీ ఈ రోజు ఎక్కడైనా ఉండి కూడా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల ఈ కనెక్టివిటీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీలో టెక్నాలజీ మనకు తోడ్పడుతుంది. అండ్ ఇది ఏదైతే లా, ల్యాండ్ అండ్ టెక్నాలజీ ఉన్నదో ఇది కూడా ఇంపార్టెంట్ కన్సెప్ట్. ఇది సుప్రీంకోర్టుకు పోయి మేము ఖర్చులు భరించలేము, అక్కడ లిటిగేషన్ అనేది ఆ పాత మాట. అది ఈ రోజు ఏ గ్రామంలో ఉండి కూడా మీరు సుప్రీంకోర్టులో వాదించగలుగుతారు. సుప్రీంకోర్టు యాక్సెస్ ఉంది మనకి ఈ రోజు. అందుకొరకే అక్కడ నుంచి ఇక్కడ మొబిలిటీ ఉండాలి, ఇక్కడ నుంచి అక్కడ ఉండాలి, సుప్రీంకోర్టు నుంచి గ్రామాలకు ఉండాలి. మా దగ్గర న్యాయం గురించి జ్ఞానం ఉండొచ్చు, కానీ గ్రామాలల్లో వాళ్ళ దగ్గర ఉన్న విజ్డమ్ ఏదైతే ఉందో, ఈ లీగల్ నాలెడ్జ్ గ్రామాలలో ఉన్న విజ్డమ్ రెండు ఒక దగ్గర తెస్తే అప్పుడు మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని ఒక నమ్మకంతో ముందుకు పోవాలి. ధన్యవాదాలు సార్. ఇది అంటే మీరు అన్న చివరి మాట ఏదైతే ఉందో అదే నిజమైన ఇన్స్పిరేషన్ గ్రామీణ న్యాయపీఠానికి. లీగల్ నాలెడ్జ్, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ దగ్గర ఉన్న లీగల్ నాలెడ్జ్ ని, గ్రామాల్లో ఉన్న విజ్డమ్ ని కలిపి, ఈ రెండు కలిపి గ్రామంలో ఫుడ్ స్టోరేజ్ తయారు చేయాలి. ఈ రెండు కలగలిపిన మనిషి గ్రామంలో కనుక ఉంటే నిజంగానే రైతుకి, పేదలకి, పల్లె ప్రజలందరికీ న్యాయం దక్కుతుంది. మనం అందరం కలిసి సంగారెడ్డిలో ప్రారంభించిన గ్రామ న్యాయపీఠం ఏదైతే ఉందో అతి కొద్ది కాలంలోనే ఈ 6-7 లక్షల గ్రామాలు ఏవైతే ఉన్నాయో దేశంలో అన్ని గ్రామాలకి చేరుకోవాలని ఆశిస్తున్నా. ఒక తెలంగాణ మాత్రమే కాదు, దేశంలో ఉన్న 7 లక్షల పైచిలుకు గ్రామాలకు కూడా ఈ ప్రయత్నం యొక్క ఫలితాలు అందాలని కోరుకుంటూ, ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ చర్చ చేపట్టినందుకు, గ్రామీణ న్యాయపీఠం తరఫున ఈ చర్చ జరుగుతున్నందుకు చాలా సంతోషం. మీరు ఢిల్లీ నుంచి శ్రమ తీసుకొని ఇందులో జాయిన్ అయినందుకు, గ్రామీణ న్యాయపీఠాన్ని దగ్గర నుండి ముందుకు నడిపిస్తున్నందుకు 2 విధాలుగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ నరేందర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేందర్. థ్యాంక్ యూ.